హలో ఫ్రెండ్స్, మన ఏపీ గవర్నమెంట్ డిస్టిక్ వైజ్గా రిలీజ్ చేస్తున్నటువంటి జాబ్ నోటిఫికేషన్లో భాగంగా అయితే ప్రజెంట్ ఒక డిస్టిక్ నుంచి అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిందండి. దీనికి ఎటువంటి ఎగ్జామ్ ఫీ, ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదండి. జస్ట్ అప్లై చేస్తే సరిపోతుందండి. వాళ్ళు ఒక డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకొని మనకి ఈ పోస్ట్ అనేది ఇస్తారండి. సో సొంత జిల్లాల్లో ఉండి ఉద్యోగం చేసుకునే వారందరికీ ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పాలండి. సో ఈ వీడియోలో మనం ఈ డిస్టిక్ వైజ్గా రిలీజ్ చేస్తున్న కాంట్రాక్ట్ పోస్టులతో పాటు మరో 2 డిస్టిక్లో రిలీజ్ అయినటువంటి జాబ్ మేళా గురించి కూడా మనం తెలుసుకుందామండి. సో ఈ నోటిఫికేషన్ మనకి 4/12/2024 అయితే రిలీజ్ చేశారండి. సో అప్లై చేసుకుంటే స్టార్టింగ్ డేట్ వచ్చేపాటికి 6/12/2024, అప్లై చేసుకుంటే లాస్ట్ డేట్ వచ్చేపాటికి అండి 18/12/2024 అండి. సో ఇవన్నీ మొత్తం ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి. ఈ నోటిఫికేషన్ మనకి సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం ప్రాజెక్ట్ కింద అయితే రిలీజ్ చేశారండి. ఇందులో అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ ఆయాలను అయితే భర్తీ చేయనున్నారండి. అవన్నీ కాంట్రాక్ట్ బేస్ పోస్టులు అండి. ఈ పోస్ట్కి అప్లై చేసుకునే వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికండి అంగన్వాడీ కార్యకర్తలకైనా ఆయాలకైనా మస్ట్ అండ్ షుడ్గా 10వ తరగతి పాస్ అయి ఉండాలండి. అలాగే మ్యారేజ్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలండి. ఏజ్ విషయానికి వచ్చేపాటికండి 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న మహిళలు అప్లై చేసుకోవాలండి. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకండి 21 సంవత్సరాల వాళ్ళు ఎవరైనా లేకపోతే అక్కడ ఆ ప్లేస్లో 18 సంవత్సరాలు నిండిన మహిళలు అప్లై చేసుకోవచ్చండి. సో దీనికి అప్లై చేసుకుంటాకి ఒక అప్లికేషన్ ఫామ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఆ అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఏమేమి అటాచ్ చేయాలంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, మీకు మ్యారేజ్ అయితే మ్యారేజ్ సర్టిఫికేటు, అలాగే విడో అయితే విడో సర్టిఫికేటు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేటు, ఇలా మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటేనండి, అంటే ఈ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు హెల్ప్ అవుద్ది. సో ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా అన్నీ అటాచ్ చేసి మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని మనం గెజిటెడ్తో అటాచ్ చేయించాలండి, సంతకం పెట్టించాలి. లైక్ స్కూల్ హెడ్ మాస్టర్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్ కానీ, విఆర్ఓ కానీ, వీళ్ళతో మనం అటాచ్ చేయించుకోనండి ఈ పోస్టులకు అప్లై చేయాలండి. మరి శాలరీ విషయానికి వచ్చేపాటికండి అంగన్వాడీ కార్యకర్తలకైతే ప్రతి నెల 12,000 రూపాయలు, ఆయాలకైతే 8,000 రూపాయలు అయితే ఇస్తున్నారండి. మరి ఈ పోస్టులకు వచ్చేసరికి జాబ్ లొకేషన్ ఎక్కడంటేనండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సత్తెనపల్లి నియోజకవర్గం మొత్తం మీద వివిధ మండలాల్లో అయితే అంగన్వాడీ కేంద్రాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారండి. నాదండ్ల ఐసీడీఎస్, కోసూరు ఐసీడీఎస్, పిడుగురాల ఐసీడీఎస్ పరిధిలో ఉన్న అంగన్వాడీ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారండి. అంటే పోస్టింగ్ అనేది అక్కడ ఉంటుంది. దీనికి వచ్చేసరికి అండి మనకి అఫీషియల్గా వెబ్సైట్లో ఏం పెట్టలేదండి, న్యూస్ పేపర్లో అయితే వేశారన్నమాట. ఈ పోస్టులకు అప్లై చేయడానికండి ఆ అప్లికేషన్తో పాటు ఎక్కడికి వెళ్ళాలంటేనండి సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం ప్రాజెక్ట్ కార్యాలయంకి వెళ్ళి, అది డిస్టిక్లో ఉంటుందండి, అక్కడికి వెళ్ళి మనం ఈ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలండి. మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఎలా ఉంటుందండి. సో ఇందులో మీరు ఏ పోస్ట్కి అయితే ఎక్కడైతే అప్లై చేయాలనుకుంటున్నారో, ఇందాక చెప్పాను కదండి పిడుగురాలు ఇవన్నీ. సో ఎక్కడైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ కేంద్రం పేరు, అలాగే ఆ పోస్ట్ పేరు, మీ పేరు 10th క్లాస్లో ఏ విధంగా అయితే ఉందో ఆ పేరే, మీ భర్త పేరు, మీ ల్యాండ్లైన్ నెంబర్, మొబైల్ నెంబరు, మీకు సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసండి ఇక్కడ మీరు సైన్ చేసేసి అక్కడికి వెళ్ళి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. జాబ్ మేళాలకు వచ్చేపాటికండి మొత్తం 90 పోస్టులతో అయితే ఈ నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ అయిందండి. ఇందులో మొత్తం 2 కంపెనీలు ఉన్నాయండి. మొట్టమొదటిగా మెడ్ప్లస్ అండి. జాబ్ లొకేషన్ వచ్చేపాటికి విశాఖపట్నంలో ఉంటుందండి. జాబ్ రోల్ వచ్చేపాటికి ఫార్మసిస్ట్ అండి. దీనికి డిఫార్మసీ కానీ, బీఫార్మసీ కానీ, ఎంఫార్మసీ కానీ చేసి ఉండాలండి. దీనికి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ విషయానికి వచ్చేపాటికి 19 నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళైతే అప్లై చేయాలండి. శాలరీ విషయానికి వచ్చేపాటికి ప్రతి నెల మనకి అక్షరాల 19,491 రూపాయలు, అలాగే సిటిఎస్ కూడా ఉంటుందండి. సెకండ్ పోస్ట్ వచ్చేపాటికండి ఫార్మసీ ఎయిడ్ అండి. దీనికి ఇంటర్ అంతకన్నా ఎక్కువ చదివినా అప్లై చేసుకోవచ్చండి. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. 19 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలండి. శాలరీ మనకి ప్రతి నెల 15,000 రూపాయలు అయితే ఇస్తారండి. మూడవది సిఎస్ఏ అండి. దీనికి ఇంటర్ అంతకన్నా ఎక్కువ అర్హత ఉన్న అప్లై చేసుకోవచ్చండి. దీనికి కూడా మెయిల్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోవాలి. ఏజ్ 19 నుంచి 26 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. ప్రతి నెల మనకి 12,129 రూపాయలు అయితే ఇస్తారండి. నాలుగో జాబ్ రోల్ వచ్చేపాటికండి వేర్ హౌస్ హెల్పర్ అండి. దీనికి 10th క్లాస్ చదువుంటే సరిపోతుందండి. దీనికి కూడా మెయిల్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోవాలి. ఏజ్ విషయానికి వచ్చేపాటికి 19 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. ప్రతి నెల మనకి అక్షరాల 13,000 రూపాయలు అయితే ఇస్తారండి. అలాగే రెండో కంపెనీ వచ్చేపాటికండి జాబ్ డీలర్స్ అండి. ఇది శ్రీకాకుళం, విశాఖపట్నంలో అయితే ఉంటుందండి లొకేషన్ వచ్చేపాటికి. మరి జాబ్ రోల్ వచ్చేపాటికి ఫ్రంట్ ఆఫీసు, రిసెప్షనిస్టు, టెలికాలింగ్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, అకౌంటెంట్స్, బ్రాంచ్ ఇన్ఛార్జ్, ఫిట్టర్స్, వెల్డర్స్, ఎలక్ట్రానిక్స్ పోస్టులు అయితే భర్తీ చేయనున్నారండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి ఇంటర్మీడియట్ అండి.
డిప్లొమాలో వచ్చేపాటికి మెకానికల్ త్రిబుల్ అలాగే ఎనీ డిగ్రీ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. దీనికి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ విషయానికి వచ్చేపాటికి 19 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ప్రతి నెల మనకి 10,500 నుంచి 15,000 రూపాయలు అయితే ఇస్తారండి. 50 పోస్టులు అయితే ఉన్నాయి. శాలరీ విషయానికి వచ్చేపాటికండి మన పర్ఫార్మెన్స్ని చూసి మళ్ళీ పెంచే అవకాశం ఉందండి. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటేనండి స్క్రీన్ మీద టి తేజేశ్వరరావు గారి నెంబర్ అయితే ఇచ్చారండి. 9502825143 అండి. మీరు దీనికి రిజిస్టర్ అవ్వాలంటేనండి స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా ఈ క్యూఆర్ కోడ్ ఉంది కదండి, ఈ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసి రిజిస్టర్ అవ్వచ్చు. లేదంటే ఇంటర్వ్యూ ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి వెళ్ళినా సరే మీరు ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని అక్కడ కూడా ఆ పోస్ట్కి అప్లై చేసి రిజిస్టర్ అవ్వచ్చండి. దీని ఇంటర్వ్యూ డేట్ వచ్చేపాటికండి 13 డిసెంబర్ 2024 అండి. ఇంటర్వ్యూ జరిగే జాబ్ మేళా లొకేషన్ వచ్చేపాటికి శ్రీకాకుళం డిస్టిక్ అండి. వేణు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, బారువా ఇచ్చాపురం కాన్స్టిట్యున్సీ, శ్రీకాకుళం. మరి ఇంకో జాబ్ మేళ వచ్చేపాటికండి 14 డిసెంబర్ 2024 జరగబోతుందండి. గన్నవరం కాన్స్టిట్యున్సీ అండి, విజయవాడ రూరల్ అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి విజయవాడ రూరల్ టీడీపీ ఆఫీస్, శ్రీశక్తి కళ్యాణ మండపం రోడ్ /170/2 ఎన్కేపాడు, విజయవాడ రూరల్ అండి. సో ఇక్కడైతే మనకి ఇంటర్వ్యూ జరగబోతుందండి. మొత్తం మనకి 50+ కంపెనీస్తో 5,000+ జాబ్స్ అయితే ఇవ్వనున్నారండి. ఏజ్ విషయానికి వచ్చేపాటికి 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చండి. అలాగే ఇక్కడ కంపెనీలు వచ్చేపాటికి పేటిఎం, హెచ్సిఎల్, శ్రీరాము, రిలయన్స్, ఎయిర్టెల్, కోటక్ బ్యాంక్, ఫ్లిప్కార్ట్, ఇండిగో, వరుణ్, అలాగే మెడ్ ప్లస్, ఇలా అన్ని రకాల కంపెనీస్ అయితే ఉన్నాయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికండి 7th, 10th, ఇంటర్, డిప్లొమా, పాలిటెక్నిక్, ఐటీఐ, వొకేషనల్ కోర్స్ చదివిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు, ఎంసీఏ చేసిన వాళ్ళు, ఎంకామ్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ పోస్టులకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగానికి అప్లై చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దీనికి సంబంధించిన క్యూఆర్ కోడ్ కూడా ఇదిగోండి ఇక్కడే ఉంది. సో ఈ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసి రిజిస్టర్ అవ్వచ్చండి. లేదంటే జాబ్ జరిగే లొకేషన్ ఉంది కదండి, అక్కడికి వెళ్ళైనా సరే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని రిజిస్టర్ అవ్వచ్చండి. అలాగే మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి అయితే చూస్తున్నారో ఆ డిస్ట్రిక్ట్ నేమ్ కానీ ఏరియా నేమ్ కానీ పెడితేనండి అక్కడ ఏదైనా జాబ్ మేళ జరిగితే ఖచ్చితంగా నేను మీకు ఇన్ఫార్మ్ ఇస్తానండి. థ్యాంక్ యూ.